సుందరకాండ. విషాదం. భయంకర రూపాలు కల ఆ క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్కులు వినలేక జానకీదేవి దుఃఖ సంతప్త హృదయంతో, మీరందరూ కలిసి నన్ను తినవచ్చు, నేను మాత్రం మీ ప్రభువును వరించను అని మరింత భయంతో అశోక వృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని బొటబొటా కన్నీరు విడుస్తున్నది. పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మొవ్వులా వణుకుతూ ఉన్న సీతాదేవి కేశపాశం ఆడుపాములా విలవిలలాడుతున్నది. రామ, లక్ష్మణ, అత్తయ్య కౌసల్యాదేవి, సుమిత్రాదేవి అని విచారిస్తూ, ఎంతటి వారికైనా కాలం చెల్లితే కాని మృత్యువు ప్రాప్తించదు. కాకుంటే నేనింతకాలం రామ విరహంతో ఈ దుష్ట రాక్షసీ జన మధ్యంలో జీవించగలిగేదానినా? ఇంతకు కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహు కొద్దివై ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు. కాగానే గాలి దెబ్బకు సముద్రంలో మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే ఈ జీవితం వరద నీటి దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది. కృతజ్ఞతా స్వరూపుడు, ప్రియవాది, సింహ పరాక్రమ సంపన్నుడు, సర్వజన మనోహరుడు అయిన నా భర్తను ధర్మాత్ములే దర్శించగలరు. రామునికి దూరమైన నా బ్రతుకు విషసర్ప తగిలిన దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మమో ఇలా బాధిస్తున్నది. ఇక ఈ జీవితం వదిలేయడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అని విచారిస్తూ, ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడువలేని ఈ మానవ దేహం కంటే నీచమైనది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్య జీవితం అని పరిపర విధాల శోకిస్తూ ధూళిలో దొర్లుతూ, నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచి తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు పడుతూ బ్రతకడం కష్టం. రాముడు విన్నా నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ. బహుశా నాకు వార్ధక్యం, మరణం లేవేమో. ఏమైనా నా ఎడమ కాలి గోటితో కూడా ఈ రావణుని శరీరాన్ని తాకను. నా తిరస్కారం కూడా వీడికి తెలియడం లేదు. నన్ను చీల్చి ముక్కలు చేసి నిప్పులో పడవేసినా నేను రావణుని వైపు కన్నెత్తి చూడను. సర్వజ్ఞుడు, సత్ప్రవర్తనపరుడు, దయాహృదయుడు అయిన రాముడు ఎందుకు ఇంకా నా గురించి ఆలోచించడం లేదో తెలియదు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా నేలకూల్చినవాడు, విరాధుని వంటి మహాబలిష్ఠుడైన రాక్షసుని హతమార్చినవాడు, రావణుని సంహరించగల శక్తి సంపన్నుడు, తన బాణ ప్రయోగంతో ఈ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్థ్యం కలవాడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? అయితే నేను ఇక్కడ ఉన్నట్లు ఆయనకు ఎరగడేమో. ఎరిగి ఉంటే ఇలా ఉపేక్షించేవాడినా? రామునికి వార్త చెప్పగల జటాయును కూడా నా దురదృష్టం కొద్దీ రావణుడు సంహరింపజేశాడే. ఏం చెయ్యను? నన్ను రాక్షస రావణుడు అపహరించినట్లు తెలిస్తే రాముడు తన శర పరంపరతో సర్వరాక్షస సంహారం చేసి తీరుతాడు. సముద్రాన్ని ఇంకించి లంకను నాశనం చేసి ఈ రావణుని పేరు ప్రతిష్టలన్నీ మంట గలపగలడు. ఈనాడు నేను శోకిస్తున్నట్లే ఈ రాక్షస స్త్రీలందరూ గోలుగోలున విలపిస్తారు. రాముని కంటపడే వరకే వీడు ఊపిరితో జీవించేది. ఆయన కంటపడిన ఉత్తర క్షణంలో ఈ లంకానగరం నిండా చితాగ్ని ధూమం, గ్రత్తల విహారం, పూర్తిగా శ్మశానమై తీరుతుంది. నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. రావణ సంహారంతో ఈ లంకానగరం ధైర్యహీన అయిన స్త్రీ వలె పిచ్చెక్కి తిరుగుతుంది. తప్పదు. ఈ రాక్షస నగరంలో ఇంటింటా ఆర్తనాదాలు తప్పవు. రామ బాణాగ్నిలో ఇదంతా తగులబడి తీరుతుంది. రాక్షస యోధాగ్రేసరులందరూ నేలపాలవుతారు. నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన క్షణంలో రాముడు ఈ పని చేసి తీరుతాడు. అయితే రావణుడు నాకిచ్చిన గడువులో ఇంకా 2 మాసాలే మిగిలాయి. ఈలోగా ఆ మృత్యువు వీడికే రాకూడదా? మాంసభక్షకులైన ఈ రాక్షసులకు ధర్మ పరిజ్ఞానం లేదు. గడువు దాటిందంటే వీడు నన్ను ఉదయం పలహారానికి వండించి తీరుతాడు. అంతకంటే వీరెవరైనా కనికరించి ఇంత విషం ఇస్తే దానితో యమపురి చేరేదాన్ని. ఇంతవరకు రామ లక్ష్మణులకు నేను జీవించి ఉన్నానో లేదో కూడా తెలియదు. నన్ను వీడిన దుఃఖంలో ఆయనే ప్రాణాలు విడిచి ఉంటాడేమో. అసలు నాకు ఈ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది? మహాత్ముడు, సదాచారపరుడైన రాముడు లేని జీవితం నాకెందుకు? నా వియోగ బాధతో ఆయన అస్త్ర సన్యాసం చేశాడా? కాక ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా? ఏమైనా ఇంత బాధలను నాకు చావు వచ్చి పడదేం? మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్షులు ధన్యజీవులు. ఆత్మవిధుడు, మనోహరుడు అయిన రాముని విడిచి ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడం కంటే ప్రాణాలు విడవడం మేలు అంటున్న సీత మాటలు వింటున్న రాక్షస స్త్రీలు కొందరు భయంతో ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరకు పరుగుపెట్టారు. సుందరకాండలో ఇవి 25, 26 సర్కలు. త్రిజట స్వప్నం. ఓసి మూర్ఖురాల, నువ్వు ఆత్మహత్యకు సిద్ధమయ్యావంటే ఇప్పుడే నిన్ను చీల్చుకు తినగలం అని కొందరు గర్జిస్తుంటే వారిలో పెద్దదైన త్రిజట అప్పుడే నిద్రలేచి, ఓ పిచ్చి సన్నాసుల్లారా, జనకరాజసుతను దశరథుల ఇంటి కోడలిని తినడం మీ తరం కాదు. మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడ భర్తకు విజయం,
లంకకు వినాశనం కలిగే కాలం ఆసన్నమైనట్లు నాకు ఇప్పుడే కల వచ్చింది అనడంతో మిగిలిన వారందరూ భయభీతులై ఆమె దగ్గరగా చేరి, తెల్లవారుజామున వచ్చిన కలలు జరిగి తీరతాయంటారు, నీకు వచ్చిన కల వివరంగా చెప్పు అన్నారు. అప్పుడు త్రిజట ఇలా అంది. స్వచ్ఛమైన ఏనుగు దంతాలతో నిర్మించిన పాలకి, ఎన్నో హంసలు దాన్ని మోస్తున్నాయి. ఆ పాలకి మీద ధవళ వస్త్రాలతో రామ లక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న తెల్లని పర్వతం మీద సీతాదేవి స్వచ్ఛవసనధారి అయి రామునితో విహరిస్తున్నది. మరో కళ. పెద్ద పర్వతమంత ఏనుగు, దానికి 4 దంతాలు. ఆ ఏనుగు మీద రామ లక్ష్మణులు. వారు సీతాదేవి దగ్గరకు వచ్చారు. ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్త సన్నిధానంలో ఆవిడ చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. ఆ ఏనుగు లంకా నగరం వైపు వచ్చింది. మరో కళ. 8 జతల తెల్లని వృషభాలు లాగే రథం మీద రాముడు సీతా సమేతంగా ఈ నగరానికి వచ్చాడు. అంతలో ఆయన సూర్యకాంతులినే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా వెళ్ళాడు. అలా వెడుతున్న రామచంద్రుని చూచి ముల్లోకాలు భయపడుతున్నట్లు అనిపించింది. ఆ తేజోమూర్తిని చూస్తుంటే ఈ పృథ్వీలో ఆయనను జయించేవారు ఉండరనే నమ్మకం కలిగింది. పాపాత్ములకు స్వర్గ ప్రవేశార్హత ఉండదు కదా. ఇంతలో మరో కళ. మన రావణ ప్రభువు మత్తుగా త్రాగి శరీరమంతా నూనె పూసుకొని ఎర్రని బట్టలతో కరవీర పుష్పాల మాలలతో పుష్పకం మీద నుండి క్రింద పడ్డాడు. ఆయనను ఒక స్త్రీ నల్లని వస్త్రాలు ధరించి జుట్టు లేనిది ఈడుస్తున్నది. అంతలో నూనె త్రాగుతూ, గంతులు వేస్తూ, నవ్వుతూ, ఇంద్రియాల పట్టు తప్పి తిరుగుతూ గాడిదల రథం మీద బయలుదేరాడు. వెడుతూ క్రింద పట్టాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా ప్రేరుతూ ఎదుట ఉన్న దుర్గంధ భూయిష్టమైన గోతిలో ములిగాడు. అంతలో ఎర్రని చీరతో బురద శరీరంతో ఉండని నల్లని స్త్రీ ఒకతే మన ప్రభువుకు ఉరిత్రాడు పోసి దక్షిణ దిశగా ఈడ్చుకుపోయింది. అదే దశలో కుంభకర్ణుడు కనిపించాడు. రావణ కుమారులందరూ బుర్ర గొరిగించుకొని నూనె పూసుకున్నారు. రావణుడు వరాహం మీద, కుంభకర్ణుడు ఒంటి మీద, ఇంద్రజిత్తు మొసలి మీద దక్షిణంగా పోతున్నారు. విభీషణుడు మాత్రం తెల్లని వస్త్రాలు, పువ్వులు ధరించి శంఖ దుందుభిధ్వానాలు సాగుతుంటే నృత్య గీతాలతో నవ్వుతూ 4 దంతాల ఏనుగు మీద తెల్లని గొడుగు నీడలో ఉన్నాడు. ఆయనతో వాని మంత్రులు 4 ఉన్నారు. మన రాక్షసులందరూ ఎర్రని వస్త్రాలు, పూలు ధరించి తప్పతాగి తిరుగుతున్నారు. ఈ లంకానగరం చతురంగ బల సమేతం సాగరాభిముఖంగా పోయి ములిగింది. మరో క్షణంలో ఈ నగరాన్ని రామదూత అయిన వానరుడొకడు అగ్నిదగ్ధం చేసినట్లు రాక్షస నారీజనం తెగ త్రాగి విపరీత ధ్వనులతో పరుష భాషణాలతో ఆడుతున్నట్లు కుంభకర్ణాదులందరూ గోమయంతో నిండిన గుంటలో పడినట్లు నా కలలో చూశాను. ఇదంతా చూస్తుంటే ఈ లంకకు ముప్పు వచ్చినట్లే. నిస్సందేహంగా రాముడు లంకా నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు. అందుచేత మనమందరం ఈ సీతాదేవిని శరణు వేడాలి. ఇంతకంటే మనకు దారి లేదు. ఈ జనకరాజనందన మనలను కరుణతో కాపాడుతుంది. నా మాట విని మీరందరూ ఆవిడ పాదాల మీద పడండి. అదిగో చూశారా, ఆవిడ పద్మదళ విశాల నయనం ఎలా వికసిస్తున్నదో. ఆమె ఎడమ భుజం అదురుతున్నది చూడండి. అది శుభ సూచన. రామచంద్రుడు ఎదురుగా ఉన్నట్లు ఆమె శరీరం అంతా పులకిస్తున్నది. అదిగో ఆ చెట్టు కొమ్మ మీద పక్షి కూత విన్నారా, ఎంత సంతోషంగా వినిపిస్తున్నదో. చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్టు లేదు అని త్రిజత అంటుంటే సీతాదేవి సంతోషభరిత వదనంతో, నీ కల నిజమైతే మీ అందరికీ నేను అభయం ఇస్తాను అంది. సుందరకాండలో ఇది 27వ సర్గ.